హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రావ్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో రోజులాగే ఇవాళ కూడా మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. అదేంటి అంటే ఎగ్తో కారం. ఎగ్ కారం చూసారు కదా, గుడ్డుతో కారం. సో ఈ రెసిపీ నాకు మాత్రం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాకే తెలిసిందండి. మా పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ రెసిపీ గురించి తెలీదు. సో నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని నేర్చుకుంటారని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎగ్ కారం ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. అందరూ చూసి నేర్చుకోండి. సో పదండి, ఎగ్ కారం ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం నేను ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కొంచెం అండ్ ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టేసుకున్నాను, ఆనియన్స్ అండ్ కారం. సో మనం ఫస్ట్ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఫస్ట్ మనం కారం వేసుకోవాలి. కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. సో కారం తర్వాత దాంట్లో వెళ్తే కొంచెం సో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాం కదా. తర్వాత జీలకర్ర, ఇవి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ 3 ఫస్ట్ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ వెల్లుల్లి, కారం అండ్ కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర, ఇవి 3 మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, కారం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలు, ఆనియన్స్ దాంట్లో వేసేసుకుని ఒక్కసారి అలా బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తగా అవ్వకుండా ఉంటే మనకు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అవన్నీ మిక్స్ అయిపోయినాయి. సో మనకి ఎగ్ కోసం కారం ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అవి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్ ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎగ్ బాయిల్ చేయటం ఇష్టం, ఫ్రై చేయటం ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేసి ఒట్టి గుడ్లే అందులో వేసేసుకోవచ్చు. ఎగ్స్ మామూలుగానే బాయిల్ చేసిన ఎగ్సే వేసేసుకోవచ్చు. నేనైతే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవటం వల్ల మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీకు ఇష్టం లేకపోతే కనుక ఫ్రై చేసేది స్కిప్ చేసేసుకుని మామూలు బాయిల్ ఎగ్సే వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఎగ్స్ అనేది ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇట్లా చేసుకోవటం వల్ల మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఎగ్స్ కూడా చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. అది చూసారు కదండి, ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని నేను కట్ చేసేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవటం వల్ల ఆ కారం ఏదైతే ఉందో ఆ ఎగ్స్ అన్నిటికీ పట్టిద్ది కాబట్టి నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అలానే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాండి పెట్టుకున్నాను. సేమ్ ఇందాక ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, సేమ్ అదే ఆయిల్ని నేను వేసుకున్నాను. సో దాంట్లో ఇప్పుడు మనం కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి, పోపు పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఆల్రెడీ అది కాగిన నూనె కాబట్టి ఎమ్మటే నేను పోపు దినుసులు వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇందాక మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కారం దాంట్లో వేసేసుకోవాలి. అలా వేసుకుని ఒక 15 మినిట్స్ ఆ పచ్చివాసన అంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అట్లా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో ఇది ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఇలా చేసుకుని అప్పుడప్పుడు తినటం వల్ల మనకి వెరైటీగా కూడా ఉంటుంది. సో ఇది నాకు మా అత్తగారి ఇంటికి వచ్చాకే తెలిసింది. సో అందుకని చెప్పి నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎగ్ కారం కూడా నేర్చుకుంటారని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీతో.
సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. లేదు ఇదే ప్రాసెస్లో మీరు చేస్తారా లేదా ఇంకేదన్నా ప్రాసెస్లో చేస్తారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇట్లా ఒక 15 to 20 minutes ఆ పచ్చివాసన ఏదైతే ఉందో అదంతా పోయేదాకా మనం దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఆ కారం అనేది బాగా ఉడికిపోయింది. సో చూసారు కదా, ఆ కారం అంతా బాగా ఉడికిపోయి ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసేసుకోవటమే. ఎగ్స్ వేసేసుకుని ఒక 5 to 10 minutes కొంచెం ఆ ఎగ్కి ఆ కారం అంతా పట్టేలాగా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా డెలిషియస్, చాలా ఎమ్మీ ఆల్సో, చాలా స్పైసీ ఆల్సో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీరు ట్రై చేసిన రెసిపీ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో చూసారు కదా, ఆ కారం అంతా పట్టేలాగా ఒక్కసారి మనం అదంతా ఒక్కసారి ఎగ్స్కి అనేది ఆ కారం పట్టేదాకా ఒక్కసారి మనం అలా తిప్పేసేసుకుని ఒక్క 5 minutes అలా వదిలేస్తే ఆ కారం అనేది ఆ ఎగ్స్కి అంతా పట్టేసి బాగా స్పైసీగా చాలా టేస్ట్గా రెడీ. సో చూసారు కదా, అది 5 minutes తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకుని రైస్లో తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో అదండి ఎగ్ కారం. చూసారు కదా ఎలా ఉందో, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. ఈ రైస్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అదండి ఈ ఎగ్ కారం. సో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కటం మర్చిపోకండి. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.